పిలాతు రాజకీయాలలో ఆరితేరినవాడు. అతనికి కావలసింది న్యాయం కాదు, అధికారం. యేసు నిర్దోషి అని అతనికి తెలుసు. యేసును విడుదల చేతామని ఉంది, కాని మతనాయకులను ఏదో విధంగా తృప్తిపరచి వారి నోళ్లు ముయ్యాలి. అది పిలాతు రాజకీయం. కాని యేసు తను ఆశించినట్లు తనతో సహకరించటం లేదు. యేసు తను చెప్పినట్లు వింటే తాను మతనాయకులకు ఎలాగైనా నచ్చచెప్పగలడు. పిలాతు చౌకబారు రాజకీయాలతో ఆడుకుంటున్నాడు. ఇరుపక్షాలను తృప్తిపరుస్తామంటే కుదరదు. నీవు యూదులకు రాజువా అంటే యేసు అవును అని జవాబిచ్చాడు. ఒక నేరస్తుడు తన ఎదట నిలిచి తనను తాను సమర్థించుకునే ప్రయత్నం కూడా చేయటం లేదు. ఇదెక్కడి విడ్డూరం! ఈ ఖైదీ విచిత్ర వ్యక్తి. ఎందుకని ఏమీ మాట్లాడడు? దీనికి కారణమేమిటి? పిలాతు తెలుసుకోగోరాడు. పిలాతు యేసును చాటుకు తీసుకుపోయి మాట్లాడాలని చూచాడు. మళ్ళీ బయటికి వస్తున్నాడు. కాలుగాలిన పిల్లిలాగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. యేసును విడిచిపెట్టడానికి పిలాతుకు ఒక ఉపాయం స్ఫురించింది.